మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఐ వినూత్న నిరసన తెలిపింది. గత ప్రభుత్వంలో నిర్మించిన కూరగాయల మార్కెట్ను ప్రారంభించాలని కోరుతూ కూరగాయల దండలు, కూరగాయలతో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సిపిఐ నాయకులు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. కూరగాయల మార్కెట్ను వెంటనే ప్రారంభించి చిరు వ్యాపారులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కొత్త బజారు వైపు ఉన్నటువంటి 33వ వార్డు పరిధిలో ఉన్నటువంటి సమీకృత కూరగాయల మార్కెట్ను 2021 లోపల నూతన నిర్మాణం కోసం మరి చేపట్టడం జరిగింది. సుమారు 8 కోట్లతోటి ఆ నిర్మాణం పూర్తి అయినా కూడా దాదాపు 123 షాపుల లోపల అందులోపల కూరగాయలు, అదేవిధంగా వెజ్, నాన్ వెజ్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ సంబంధించినటువంటి వాటిని నిర్వహించేటువంటి అవకాశం ఉంది. దాన్ని వినియోగం తీసుకురావాలని చెప్పి 2023లోనే నాటికి మంత్రివర్యులు కేటీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ప్రారంభం చేయడం జరిగింది. అందరూ కూడా పూజలు చేసుకుని అక్కడికి రావడం జరిగింది. తర్వాత వివిధ కారణాల చేత మళ్ళీ ఆగిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బుక్కే మురళీనాయక్ గారు 1 కోటి రూపాయలు నేను కేటాయించి మిగిలిన పనులు పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు 2 సార్లు వారు కూడా 2025లో 2026 లోపల మరి పూజలు చేసి మీరు రేపటి నుంచే ప్రారంభించుకోండి అని చెప్పడంతో వాళ్ళంతా కూడా సంబరంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇతర కారణాల చేత సాకులతోటి ఆగటం జరిగింది. మొత్తంగా 5 సంవత్సరాలుగా ఈ యొక్క కొత్త కూరగాయల మార్కెట్ తీవ్రమైనటువంటి సమస్యలతోటి మరి దాన్ని వినియోగంలో తీసుకురాకపోవడంతో మున్సిపాలిటీకి ఆదాయంతో పాటు